ఈ కార్తీక మాసంలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ చేసుకుందాం. వచ్చేసేయండి ఇక లేట్ చేయకుండా. నేనైతే ముందుగా పన్నీర్కి మంచిగా కారం, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ వేసి మంచిగా పట్టించి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపోయే అన్ని రైస్ కడుక్కొని అందులో అన్ని మసాలాలు వేసుకొని కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకొని మంచిగా రైస్ని ఒక 70% వరకు ఉడికించుకొని ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా వడగట్టుకున్న తర్వాత మనం ముందుగా ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉందో అది కూడా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం నేను ముందుగా అయితే ఒక 3 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనకి బిర్యానీకి సరిపోయేంత ఆయిల్ వేసుకొని దాంట్లో అన్ని గరం మసాలాలన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి మనం ముందుగా ఏదైతే కోసి పెట్టుకున్నామో అవి కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కోసి పెట్టుకున్నామో టమాటా ఉంటుంది కదా, చూడండి ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. అది బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ఏదైతే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయో అవి కూడా వేసుకొని వాటిని కూడా బాగా మంచిగా మగ్గిపోయేలాగా ఈ మిశ్రమం అంతా దానికి కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలన్నీ మంచిగా ఇట్లా దాని టమాటా పైన లేయర్ ఇలా మనకి ఊడిపోతుంది అన్నప్పుడు టమాటా ఉడికిందని మనకు అర్థమైపోతుంది. కాసేపు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే చూడండి టమాటా చాలా మంచిగా మగ్గిపోయింది. ఇలా టమాటా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. చూడండి సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలన్నమాట. అంటే మనకు దానికి సరిపోయేంత పెరుగు వేసుకోవాలి. నేనైతే నాకు ఇక్కడ ఈ గంటతో వేసుకున్నాను. ఆ పెరుగు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం అనమాట. సో మన టేస్ట్కి సరిపోయేంత కారం వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. అది కూడా వేసుకొని అది కూడా మంచిగా వేగేంతలాగా ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఇలా కలిపేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా అవంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగ మొత్తంగా మంచిగా అవంతా కలిసిపోయేలాగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని దాన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఉడికింది అని అర్థమైనప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూడండి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని నేనైతే ముందుగా ఉడకబెట్టుకున్న అన్నం ఉంది కదా దాన్ని కూడా ఇప్పుడు దాని మీద వేసేసుకుంటున్నాను. ఇలాగ ఆ రైస్ని కూడా దాని మీద వేసేసుకొని మొత్తం ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తంగా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దాని మీద మూత పెట్టేసుకొని రైస్ని ఒక 10 నిమిషాలు, పావు గంట అలా మనం వదిలేసేయాలి. దాని మీద మనం అయితే ముందుగా వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని నెయ్యి తినే వాళ్ళైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. నేనైతే నెయ్యి వేస్తున్నాను పైన కొద్దిగంత. మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే అది అవాయిడ్ చేసేయచ్చు. కొంచెం అంతా నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం నెయ్యి వేసేసి దీని మీద మనం మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఒక పావు గంట అలా వదిలేసేయండి. చూడండి పావు గంట తర్వాత మనకి టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ని మిస్ అవుతున్నామన్న ఫీలింగే ఉండదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కింద అయితే కామెంట్ చేయండి. చూడండి అసలు ఎంత బాగుందో, గింత కూడా మాడకుండా ఎంత పుల్లలుగా చాలా బాగుంది. చూస్తుంటే నోరూరుతుంది కదా, మరి ఇంకా లేట్ ఎందుకు, ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అలాగే వెళ్ళేటప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.